అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అనే ఒకప్పుడు జబర్దస్త్ ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంటుంది? రాను రాను ఒక బూత్ షో అని చెప్పి కామెంట్స్. రాను రాను కామెడీ తగ్గిపోయింది. డబుల్ మీనింగ్ వర్డ్స్ ఎక్కువైపోతున్నాయి. అనే దానిపైన నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? యాక్చువల్‌గా బూత్ షో అనే పేరు ఫస్ట్ నుంచి ఉంది మాకు. హ్మ్. అది ఎలా చెప్పాలి? ఇప్పుడు నేను ఒక స్కిట్ చేశా. హ్మ్. నేను ఒక ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ బ్యాక్‌గ్రౌండ్ పీజీ స్టూడెంట్‌ని. హ్మ్. సాఫ్ట్‌వేర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి హ్మ్. జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే ప్యాటర్న్ ఏమో అనుకోనే ఒక అపోహతో ఒక స్కిట్ చేశా. దానికి బండబూతులు పడ్డాయి నాకు తిట్లు. హ్మ్. అరే! ఇది కాదా? ఓకే. ఐ రియలైజ్డ్ హ్మ్. హ్మ్. చేయొద్దు ఇలా హ్మ్. అని చెప్పి. కానీ హ్మ్. వర్స్ట్ థింగ్ ఏంటంటే శివ, ఇప్పుడు హ్మ్. అదే క్లిప్ ఏదైతే ఉంటదో హ్మ్. అది వైరల్ ఉంది ఇంకా. అవును. 10 సంవత్సరాలకి అవును. కూడా అదే క్లిప్ వైరల్ ఉంది. వైరల్. నేను సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది మనకు కూడా. మనం చేయాలి, మంచి విషయాలు చెప్పాలి జనాలకి. మెసేజ్ చెప్పొచ్చు దీని ద్వారా అని చెప్పి చెట్ల గురించి, చెట్లు నాటాలనే విషయం, నీళ్లు సేవ్ చేయాలనే విషయం కావచ్చు. ఇలాంటి చాలా విషయాలు చెప్పాను. హ్మ్. తడి చెత్త, పొడి చెత్త ఈ సెపరేషన్ అవును. గురించి చాలా మందికి తెలీదు. ఈ హ్మ్. స్కిట్స్‌లో భాగంగా చెప్తే ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తదేమో. అసలు ఎవడు పట్టించుకోలేడు దాని గురించి. ఆ! సో, బూత్ షో అని అన్నారు. హ్మ్. అవి జరిగినాయి. కానీ హ్మ్. హ్మ్. చాలామంది ఏంటంటే వచ్చి మేము బాగా ఎంజాయ్ చేస్తామండి ఇలాంటి స్కిట్స్‌ని అని కూడా చెప్పిన వాళ్ళున్నారు. హ్మ్. హ్మ్. సరే అప్పటికి ఇప్పటికి మారింది. రాను రాను ఇంకా వర్స్ట్ అవుతుందంటే మేబీ ఆడియన్స్ పర్స్పెక్టివ్ కూడా మారుతుంది. హ్మ్. ఒక డికేడ్ 10 ఇయర్స్ అవుతుంది కదా జబర్దస్త్ స్టార్ట్ అవును. అయ్యి. సో, అప్పుడున్న ఆడియన్స్ ఇప్పుడున్న ఆడియన్స్‌కి జనరేషన్ మారేసరికి హ్మ్. హ్మ్. ఆ తేడా వల్ల మేబీ హ్మ్. అలా అనిపిస్తుందేమో. హ్మ్. హ్మ్. బట్ ఎక్స్‌ట్రీమ్ ఎళ్ళిపోయి చేస్తున్నవైతే ఏం లేవు. హ్మ్. ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉన్నవే ఇప్పుడు చేస్తున్నారు. హ్మ్. హ్మ్. ఇప్పుడున్నవాళ్ళు కూడా మా టీమ్స్‌లలో ఉన్నవాళ్ళే ఇప్పుడు టీమ్ లీడర్స్ అయ్యారు. హ్మ్. హ్మ్. అంతే తప్ప మరీ బండబూతులకెళ్ళిపోయి హ్మ్. వల్గర్‌గా చేస్తున్నవి ఉంటే ఉండొచ్చు. నేను చూడలేదు చాలా రోజుల నుంచి. చూడవన్నా? ఈ చూస్తా. మధ్య కాలంలో చూడట్లేదు. నేను చూడట్లేదు. వెబ్ సీరీస్ డైరెక్షన్‌లో ఉన్నప్పుడు ఇంకా నాకు టైం సరిపోవట్లేదు. ప్రోమోస్ వరకు చూస్తున్నాను గానీ అక్కడికెళ్ళి హ్మ్. చూసే టైం దొరకట్లేదు ఫస్ట్ ఆఫ్ హ్మ్. ఆల్. కాకపోతే ఇంకొక విషయం శివ, ఇప్పుడు కొన్ని పాత సినిమాలొస్తా ఉంటాయి. హ్మ్. ఆ పాత సినిమాలో హీరో, హీరోయిన్ మాట్లాడుకున్న డబుల్ మీనింగ్స్ గురించి మీమ్స్ వస్తా ఉంటాయి. ఇప్పుడు రీసెంట్‌గా వైరల్ అవుతుంది. అవును. వైరల్ అవుతున్నాయి. అరే! మనము 10 ఏళ్ల కింద మనము మాట్లాడిన మాటలు, ఇప్పుడు 5 ఏళ్ల కింద మాట్లాడిన మాటలు, ఈ పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద స్టార్స్ అప్పుడు అవును. ఈళ్ళు మాట్లాడినప్పుడు దాని గురించి ఎవరు అనలేదు, క్వెషన్ చేయలేదు. హ్మ్. తర్వాత మనం ఏదో బచ్చగాళ్ళం ఇప్పుడు. వాళ్ళ ముందు స్టాండర్డ్‌కి మన స్టాండర్డ్ ఎంత? వాళ్ళే మాట్లాడినప్పుడు అబ్జెక్షన్ పెట్టలేదు ఆడియన్స్. ఇప్పుడు ఎందుకు దీని మీద పడుతున్నారు? దీని వంటి హ్మ్. బూత్ షో అంటున్నారు. హ్మ్. అనేది ఒక చిన్న బాధ అంతే. అని ఈ జబర్దస్త్ వాళ్ళు చేసినంత వరకే దాని తర్వాత దాన్ని అందులోనున్న వాళ్ళే వాళ్ళనే వెనక బ్యాడ్ మాట్లాడుకోవడం గానీ, లేకపోతే ఏది పడితే అది మన గురించి స్ప్రెడ్ చేసి మనల్ని తీసేయడం అలాంటివన్నీ జరుగుతా ఉంటాయి. అండ్ ఇంకోటి మనకి వాళ్ళు సపోర్ట్ ఏమి ఉండరు. ఆళ్ళు చేసినంత వరకే మనతో ఉంటారు. అది అయిపోయిన తర్వాత వాళ్ళెవరో మనమెవరో ఉన్నట్టు ఉంటారని స్టేట్మెంట్‌కి నువ్వేం చెప్తావు? ఎవరు చంటి అన్నాడా ఇది? హ్మ్. సరే. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉండరు బ్రో. హ్మ్. నేను 22 సంవత్సరాల నుంచి ఉన్నాను ఇండస్ట్రీలో. హ్మ్. ఫ్రెండ్స్ అనేది చాలా రేర్ కేస్ సినారియోస్ ఇన్ ద ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ. హ్మ్. ఎందుకంటే ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ కంపానియన్‌షిప్ ఎలా ఉంటదంటే, ఆ వారం 10 రోజులు ఒక అరకులో షూటింగ్ జరుగుతుందనుకోండి. హ్మ్. అప్పుడు యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. హ్మ్. ఎందుకంటే ఇంకా వేరే ఎవరు ఉండరప్పుడు. హ్మ్. హ్మ్. సో, అప్పుడున్న ఫ్రెండ్‌షిప్ వేరు. కానీ అదే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలని అవతల వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా! హ్మ్. దట్ వోంట్ హ్యాపెన్. హ్మ్. ఎందుకంటే ఈళ్ళు నెక్స్ట్ సినిమాకెళ్ళినప్పుడు అక్కడ ఇంకో ఫ్రెండ్ దొరుకుతాడు. హ్మ్. హ్మ్. సో, ఇది రొటేట్ అవుతా ఉంటది. హ్మ్. ఎవరి పనులు వాళ్ళకే ఉండి, ఎవరి బిజీ వాళ్ళకే ఉంటుంది. హ్మ్. హ్మ్. సో, అవతల వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది ఒక రేంజ్ వరకు ఓకే. హ్మ్. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వొచ్చి, "అన్న నాకిది ఒక చిన్న విషయం ఉంది. నాకు ఒక సజెషన్ కావాలి, ఒక హెల్ప్ కావాలి." ఇది అన్నాను అనుకో, నా వల్ల ఎంత అయితదో అంత చేయగలుగుతాను. నా అంతకు నేనే వచ్చి నీ దగ్గరికి, ఏంటి నీ పొజిషన్ అనే వాళ్ళే చాలా తక్కువ మంది ఇండస్ట్రీలో. హ్మ్. సో, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ నాట్ ఎక్స్‌పెక్ట్. ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఎక్స్‌పెక్ట్ ఎక్స్‌పెక్టైజ్ చేయకూడదు. చేసుకోవడం వల్ల ఇలాంటివన్నీ వస్తాయి. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మనము నేనెందుకు వేరే ఫ్రెండ్స్‌తోని తిరగను, ఇంటికెళ్ళిపోయి నా పని నేను చేసుకుంటా అంటే, ఈ ఫ్రెండ్‌షిప్ అనేది సినిమా ఇండస్ట్రీలో నాట్ ఏ వర్కౌట్ అవుతుంది. జెన్యూన్ థింగ్. హ్మ్. సో, కలవడం వరకు, మాట్లాడుకోవడం వరకు హ్యాపీ. అది ఓకే. హ్మ్. అంతేగాని నాకు ఇతని వల్ల ఏదన్నా ఆపర్చునిటీ రావాలనో, లేకపోతే అతని వల్ల ఇంకేదైనా సపోర్ట్ దొరకాలనుకోవడం కష్టం. హ్మ్. మనం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకపోతే మనం హ్యాపీగా ఉంటాం. హ్మ్. ఇప్పుడు ఆ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? హ్మ్. మనకు తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. హ్మ్. హ్మ్. అంతే తప్ప ఇప్పుడు నాకు కష్టాలున్నాయని నేను చెప్పి
ఏదైనా అవసరం ఉంది అనుకుంటే ఒకసారి అంటే 2 సార్లు అంటే అవతల హెల్ప్ చేస్తారు. Hmm. ఎన్నిసార్లు చేస్తారు అవతల వాళ్ళు? చేయరు. Hmm. సో అవి ఉన్నాయి. బట్ మా జబర్దస్త్ విషయంలో నేను చెప్పాలనుకుంటున్నాను. Hmm. ఇప్పుడు మీరు అడిగిన కాంటెక్స్ట్ తెలుసు కాబట్టి Hmm. పేర్లు చెప్పను. బట్ మా దాంట్లో జబర్దస్త్లో ఒక పర్సన్కి హెల్త్ బాగాలేకపోతే మేమందరం కలిసి సపోర్ట్ చేసుకొని, అతను అడగలేదు అయినా కూడా మన ఫ్యామిలీ మెంబర్, మన జబర్దస్త్ ఫ్యామిలీ నాకు మెంబర్ అని స్ట్రైక్ చెప్పేసి అందరం కలిసి సపోర్ట్ చేసాం. అప్పుడు నాగబాబు గారు, రోజా గారు అందరూ సపోర్ట్ చేశారు డబ్బులు ఇచ్చి ఆపరేషన్ చేయించుకోవడానికి. ఒక పర్సన్కి వాళ్ళ పేరెంట్స్ చనిపోతే ఇక్కడ నుంచి వెళ్ళడానికి డబ్బులు లేవంటే మళ్ళీ మేము అందరం కలెక్ట్ చేసుకొని ఇచ్చాం. అప్పుడు కూడా అతను అవతల పర్సన్ అడగలేదు. సో కొన్ని సందర్భాలు ఉంటాయి శివ, అప్పుడు అడగాల్సిన అవసరం లేదు, ఇచ్చేస్తాం, చేస్తాం. అందరూ ఎంత అయితే అంత, ఎవరి వల్ల ఎంత ఎంత జరుగుతుంది. కానీ అన్ని సందర్భాలు అందరికీ అంటే కష్టం. ఆ సందర్భం కూడా ఒకటి ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి ఫాదర్ చనిపోయారు, ఇక్కడ నుంచి అంత్యక్రియలకు వెళ్ళడానికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు అన్నప్పుడు దట్ ఈస్ ఎ వర్స్ట్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో మన దగ్గర ఉన్నా లేకున్నా తీసి ఇవ్వాలి ఎక్కడి నుంచి అన్న. కానీ వేరే వేరే కాంటెక్స్ట్లో అవసరం ఉంది ఇవ్వాలి అన్నప్పుడు ఎంతవరకు అది అవసరం, దానికి ఎంతవరకు హెల్ప్ చేయొచ్చు అనేది కూడా అందరు ఆలోచిస్తారు. సో అక్కడే జరుగుతాయి కొన్ని. ఇంకోటి ఆడియన్స్ అద్రి అభి అయిపోయింది, ఆ లైఫ్ అయిపోయింది, ఇంకా ఆయన ఫేడ్ అవుట్ అయిపోయారు, ఇంకా కనిపించారు అనే వాళ్ళకి ఏం చెప్తాను? ఓకే, దట్స్ ఓకే. నేను లైఫ్ లాంగ్ ఇక్కడ ఉండాను, నేను మనిషినే ఉండాను కొన్ని సంవత్సరాల తర్వాత అనుకున్నప్పుడు అద్రి అభి అనే పేరు ఉంటే ఎంత పోతే ఎంత. అది డౌన్ఫాలే కదన్న? ఐ డోంట్ థింక్ సో. సి నన్నెవరో బయటకు తోసేసి నాకు ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేస్తే అప్పుడు నేను బాధపడాలి. నేను నా అంతకు నేను కదా బయటకు వచ్చింది జబర్దస్త్ నుంచి. అండ్ అద్రి అభి ఈజ్ ఓన్లీ ఫర్ జబర్దస్త్. ఐఎమ్ అభినయ్ కృష్ణ. నేను యాజ్ ఎ డైరెక్టర్ నేను బయటకు వచ్చి ఒక ప్రాజెక్ట్ చేసుకుంటున్నాను ఆహాలో. సో నాకు దానికి తగ్గట్టుగా ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను, డైరెక్షన్ చేసుకున్నాను, ఇప్పుడు కంప్లీట్ అయి పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాను. సో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఎవడో ఏదో అనుకున్నాడు, దానికి మనం ఆన్సర్ చెప్పాలనేది సిల్లీ. నాకు కావాల్సింది నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నాను, అవుతున్నాను. దానికోసం నేను అద్రి అభిగానే జబర్దస్త్లోనే కంటిన్యూ చేస్తేనే ఉంటా అంటే అది వర్క్ అవ్వదు. కొన్నిసార్లు ఫోకస్ షిఫ్ట్ చేయాలి. సో దానికి వాళ్ళు పడిపోయాడు, లేడు, అవుట్, ఫేమ్ అవుట్ అనుకుంటే దట్స్ ఓకే. నేను అలా అనుకుంటే నేను ఇన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ 3 years అయిన జబర్దస్త్ వదిలేసి నేను మొత్తం గడ్డం పెంచేసి మొత్తం లాంగ్ హెయిర్తో, నాకు తెలుసు ఆ లాంగ్ హెయిర్తో బియర్డ్తో కంప్లీట్ లుక్కే చేంజ్ నేను ఇంటెన్షనల్గా చేశాను. అద్రి అభి అనేవాడు కనిపించద్దు కొన్ని రోజులు, ఒక డిఫరెంట్ పర్సన్ని ఒక యాక్టర్ లాగా చూపెట్టాలి మనము అని నేను ఇంటెన్షనల్ చేసినప్పుడు ఇంకొకరు అవతల వాళ్ళు అనుకుంటే ప్రొఫెషనల్ గా చాలా స్ట్రిక్ట్ అంట కదా బ్రో నువ్వు? ఐ లవ్ డిసిప్లిన్. ఎందుకన్నా అది? నాకు వచ్చింది స్కూల్ డేస్ నుంచి, నాకు డిసిప్లిన్ వచ్చింది, అలా ఉంటే కరెక్ట్ అనిపించింది. కానీ అది ప్రతిసారి పనికిరాదు అని అంటారు నాకు. ఓకే, ఇండస్ట్రీలో దట్స్ ఓకే. సి డెఫినెట్లీ ఇప్పుడు మనము, నేను టీమ్ లీడర్గా ఉన్నప్పుడు నా టీం షార్ప్ 7 అంటే 7కి వచ్చేయాలి. రాకపోతే ఐ కెన్ టేక్ యాక్షన్ యాజ్ ఏ టీమ్ లీడర్. బట్ నేను ఇంకొకరి దగ్గర పనిచేస్తున్నప్పుడు ఇఫ్ ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ అదర్ పర్సన్, అతను రాకపోతే నేను అతని దగ్గర యాక్షన్ తీసుకోలేను కదా. బట్ ఒక 2 సార్లకు 3 సార్లకు అతను తెలుస్తారు, వీడు 7 అంటే 7కి వచ్చేస్తున్నాడు, నేనే కొంచెం లేట్ వస్తున్నాను, అయితే నేను ముందన్న రావాలి, లేకపోతే వీడికి లేట్గానే రమ్మని చెప్పాలి. మనం ఎంత పని కరెక్ట్గా చేస్తున్నాం, ఆ టైంకి వచ్చిన వాల్యూ ఏంటనేది మనం మెయింటైన్ చేస్తే చాలు. అవతల వాళ్ళు మనకు సేమ్ రిఫ్లెక్షన్ ఇచ్చినా లేకపోయినా మనం ప్రాపర్గా ఉండాలి టైంకి అనేది నా ఫీల్.